ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే అండి, ఈ రోజు వచ్చేసరికి గుడ్ ఫ్రైడే నెక్స్ట్ డే అండి. ప్రభు మన కోసం సిలువ వేయించుకున్న తర్వాత రోజు ప్రభు కొరకు మనం బతుకుతున్నాము. కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఆత్మీయంగా ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఉంటాయి. ప్రభు గురించి తెలుసుకోవాలి, ప్రభులో ఎంత గొప్ప కార్యాలు చేస్తాం అనేది రానున్న రోజుల్లో మనం అనుభవిస్తాం. అన్యులు తెలిసి తెలియక మాట్లాడతారు, ప్రభు గురించి చెప్పాలి, చెప్పి మార్చుకోవాలి. ఓకేనా? ప్రతి విషయంలో ప్రభు చాలా చాలా ఆదుకుంటున్నాడు, స్వస్థపరుస్తాడు, కుటుంబంలో సమస్యలు తీరుస్తాడు. ఏ ఇబ్బంది వచ్చినా ప్రభు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మా ఒక్క విషయంలో ప్రభువులో మాత్రం ఒప్పుకోవాలి. మన బలహీనతలు, మన సమస్యలు చెప్తుంటే ఆయన సమాధాన పడతాడు, జవాబులు ఇస్తాడు. మన శరీర ఆశలు కానీ, లోక ఆశలు కానీ, నేత్ర ఆశలు కానీ జీవితంలో ఆ మూడు అనేది అణుచుకొని ప్రభువులో నడవండి. ఎక్కువ రేపు దినాన ప్రభు మరణించి తిరిగి లేచిన దినము, దాన్ని ఈస్టర్ అంటున్నారు. దాని కొరకు సిద్ధపడదాం, త్వరగా మందిరంలో అగపడదాం, ప్రభు దీవెనలు పొందుకుందాం, గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. నా జీవితాన్ని ప్రభు ఇలా మార్చాడు, మీ జీవితాన్ని మార్చబోతున్నాడు అని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాపాడుతాడు, కనికరం చూపిస్తాడు, అన్ని విధాల ప్రభు మనకి సహాయపడతాడు. ప్రభు చిత్తం మన జీవితంలో జరగాలి, ప్రభు సాక్షులుగానే మనం బతకాలి. మోకరించి ప్రార్థన చేశారు. పరిశుద్ధుడా యేసయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా తండ్రి, మరొక సమయంలో తండ్రి అయా మీ గృహం మీదకి మమ్మల్ని చేర్చారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మీరు సెలవిచ్చినట్లు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామాన్ని స్మరిస్తారో అక్కడ మీరు ఉండాలని సెలవిచ్చారయ్యా. ఇదిగో తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా ఈ గృహం మీద మేము చేరామయ్యా, మీ నామాన్ని ఘనపరుచుకోబోతున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి, సైతాన్ని గలిబిల నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా. పవర్ని స్వాధీనపరుచుకొని అయా మీరే మా ముందుండి నడిపించమని అన్ని విధాలా సహాయం చేయండి ప్రభా. వచ్చిన బిడ్డలతో సూటిగా మాట్లాడండి ప్రభా. రానేటువంటి బిడ్డలు మరొక సమయంలో వచ్చేలాగా నా సహాయం చేయండి ప్రభా. కుటుంబంలో తల్లిదండ్రులు తండ్రి అయా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మందిరానికి రావాలయ్యా, మీ గురించి తెలియచెప్పే కృప దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకు మంచి శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఎగ్జామ్స్ ఉన్నాయి సహాయం చేస్తున్నారు, పొందుకోబోతున్నారు జవాబులని విశ్వసిస్తూ క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది, కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం, కలువరిలో సిలువ త్యాగ బంధం, కలలోనైనా ఊహించలేదే కమనీయమైన
కలువరిలో సిలువ త్యాగ బంధం. నేనేమిటో నా విలువేమిటో తెలియకనే తిరుగాడిని. నీవేమిటో నీ ప్రేమేమిటో ఎరుగక నిన్నునే ఎదిరించితి. హీనుడనై పడి ఉండగా నా యేసయ్యా దీవెనగా నన్ను మార్చినావే. హీనుడనై పడి ఉండగా నా యేసయ్యా దీవెనగా నన్ను మార్చినావే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం. కలువరిలో సిలువ త్యాగ బంధం. కలలోనైనా ఊహించలేదే కమనీయమైన యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కేడము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము. నేరును చేసి తిని నేనయ్యా, నేరును చేసి తిని నేనయ్యా, నా భారాన్ని మోసిన యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింపును యేసయ్యా. చిన్న విట్రా మన ఇద్దరం ఆడుకుంటుందా ఇంకా మధ్య పెడతారంటే వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైన యేసయ్యా. యేసయ్యా, స్తోత్రము చెల్లింపును యేసయ్యా. అబ్బాయి ఇది తిప్పబాయి మాకు ఇది మమ్మల్ని సెట్ చేయబాయి టిక్టాక్ చేసుకోవడానికి కాదు. ఇద్దరు పోయి మకాలు కడుక్కొచ్చుకున్నా. అందరికి వచ్చిన పాట అంట వాడండి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోవద్దయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోవద్దయ్యా. ఈరోజు వాడు చిన్నవైతే మైక్లో బాగుంది గొంతు. ఫస్ట్ దగ్గర నుంచి పాడాలి. పాడు పాడు పాడు. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కేడము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను, నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను, నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను,
యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కేడము, నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను. నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నా జనులను నాకు లోపరచి నన్ను గణపరిచెను. నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నా జనులను నాకు లోపరచి నన్ను గణపరిచెను. యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము. హల్లెలూయా. పాడు పాడరా అబ్బా కింద పడింది. తీసుకురా. ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం రంగుల వలయం. ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం నమ్మొద్దు నీవు నమ్మొద్దు, నమ్మొద్దు నీవు నమ్మొద్దు. నమ్ముకుంటే నిన్ను మురిపిస్తుంది, మురిపించిన నిన్నే ముంచేస్తుంది. నమ్ముకుంటే నిన్ను మురిపిస్తుంది, మురిపించిన నిన్నే ముంచేస్తుంది. రంగుల వలయం నీలో ఆశల నిలయం, ఈ దేహం అనుచందాలతో అందరినీ ఆకట్టి ఆస్తిపాస్తులను సమకూరుస్తుంది. అనుచందాలతో అందరినీ ఆకట్టి ఆస్తిపాస్తులను సమకూరుస్తుంది. అసలు లోకానికి నెట్టేస్తుంది, అందరినీ దుఃఖంలో ముంచేస్తుంది. అందరి లోకానికి నెట్టేస్తుంది, అందరినీ దుఃఖంలో ముంచేస్తుంది. నమ్మొద్దు నీవు నమ్మొద్దు, నమ్మొద్దు నీవు నమ్మొద్దు. రంగుల వలయం ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం రంగుల వలయం. ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం ఇలాగని నమ్మిన వీరాతి వీరులు అది నాది ఇది నాది అనుకున్నారు. ఇలాగని నమ్మిన వీరాతి వీరులు అది నాది ఇది నాది అనుకున్నారు. రక్తపాటులో ప్రాణం విడిచి నరకానికి వెళ్ళిపోయారు. రెప్పపాటులో వారు ప్రాణం విడిచి నరకానికి వెళ్ళిపోయారు. నమ్మొద్దు నీవు నమ్మొద్దు, నమ్మొద్దు నీవు నమ్మొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. రంగుల వలయం ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం రంగుల వలయం. ఈ లోకం ఆశల నిలయం, ఈ దేహం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చీటి పాడు చేయి, ప్రార్థన చేయరా. నువ్వే ఇప్పుడు లీడ్ చేసేది. ఇప్పుడు దాకా మమ్మల్ని గణపరిచయమయ్యా, మిమ్మల్ని గణపరిచయమయ్యా, స్తోత్రాలయ్యా. చేయి ప్రార్థన చేయరా. ఏమైంది? తీసుకోవచ్చు నువ్వు కూడా అంటాను. నేను ఎందుకు వాళ్ళని తీసుకోవడం? బిస్కెట్లు వద్దులే, తినబుద్ధి కావట్లా. తినబుద్దిగా పక్కనకి పరిచయమయ్యా, స్తోత్రాలు తండ్రి. తర్వాత బ్రోవా మీ గురించి తెలుసుకుంటున్నామయ్యా, కొంచెం సహాయం చేయండి. అయ్యో ఎంత పెద్దదైతే ఎంత గుర్తుండే. ప్రైజ్ లార్డ్. మా గురించి మా ప్రార్థన గురించి చెప్పు. నువ్వు ప్రార్థన చేయి లాస్ట్. పరిశుద్ధ యేసయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా, గొప్ప దేవా, ఇదిగో తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి అయా తండ్రి
మందిరానికి చేర్చి మీ పాటల ద్వారా మేము గణపరచులాగా సహాయం చేశారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. తర్వాత తండ్రి బిడ్డల ప్రభా తండ్రి, అయా తండ్రి రేపటి దినాన్ని గురించి ప్రభా బిడ్డలకు చెప్పులాగా సహాయం చేయండి తండ్రి. అయోగ్యాన్ని యోగ్య పాత్రగా నన్ను వాడుకోండి ప్రభా. ప్రతి విషయంలో తండ్రి మీరే ముందుండి నడిపించమని ప్రతి బిడ్డను తండ్రి అయా మందిరానికి నడిపించిన తండ్రి. ఎందుకో తండ్రి సైతాను ఈరోజు తండ్రి చాలా గలిబిలి చేసింది, కానీ తండ్రి ప్రభా బిడ్డలు తండ్రి విసుగు ఎడతెగగా వచ్చారయ్యా. ప్రతి బిడ్డను తండ్రి దర్శించి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. రాత్రి స్టోరీ ఏమర్థమైంది? సరే అన్న మనం అక్కడ చూసింది గుడ్ ఫ్రైడే ఫస్ట్ కావ్య చెప్పిద్ది. నన్ను అడగకూడదు అయ్యా, నేను నువ్వు చెప్పేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ పేరు నాకు తెలియదు అన్న. రాజులా వాళ్ళ పేరు చెప్పు. ఫస్ట్ ఏం జరుగుతుంది చెప్పు. ఫస్ట్ వాళ్ళు అనుకుంటారు యేసుని చంపాలి అనుకుంటారు. ఇంకప్పుడు యేసుని రాజు దగ్గరికి తీసుకొని వస్తారు అనుకుంటారు. నేను చెప్తాను చెప్పని తర్వాత లెట్ మీ ఫినిష్ తర్వాత నేను చెబుతాను. అంటే లెట్ మీ ఫినిష్ అంటే అయిపోయి ఆ అమ్మాయి తర్వాత నేను చెప్తాను. యోబును ఎవరన్నా తీసుకొస్తారు, తీసుకొచ్చేదాను. ఆయన డబ్బు కోసం ఆశపడతాడు. దేవుణ్ణి డబ్బు తీసుకుని వాళ్ళ దగ్గర నుండి దేవుణ్ణి అప్పుడు చెప్తారు నువ్వే అమ్ముకుంటావా అని అంటారు. అనిన తర్వాత చాలా ఉన్నాయి గుర్తులేదా? చెప్పురా తల్లి, ఏమి నీకు గుర్తుపోయిన వరకే చెప్పు. ఇంకా డబ్బు 30 నాణాలు ఇస్తే ఇంకల్లా అప్పు చెప్తారు యేసుని. అప్పు చెప్తే ఇంకా రాజు దగ్గరికి తీసుకెళ్తారు. రాజు అంటాడు ఇతను నాకు ఏ తప్పు కనిపించట్లేదు, ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు రాజు. అడిగితే చదువుతాడు. చెప్తాడా? చెప్పి రాత్రి ఏడుకొచ్చింది అన్నావు కదా, చెప్పు. కానీ గుర్తులేవన్నా, గుర్తున్న వరకు చెప్పురా తల్లి. ఎవరక్కడ అని రాజు అంటాడు. అన్న తర్వాత చెప్తారు. చేతులు రక్తం నా మీద నాకు అంటకుండా నా బిడ్డలకు అంటకుండా చదువుతాడు. వెళ్ళిపోతాడు ఆయన రాజు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉంటుందా రాజులు వాళ్ళు ఎవరక్కర్లే ఇంకా తీసుకుపోయి రాజుని వేసినలా చెప్తే తర్వాత చెప్తారు చెప్పేది బట్టలో ఎవరో అంటారన్న వాళ్ళ తీసుకుపోయి ఇంకా గుద్దుతారన్న పిడుగు గుద్దులు. తర్వాత కొరడా దెబ్బలు తన్నుతారు. తర్వాత అయ్యుంటలే కొరడా తన్నిన తర్వాత కూర్చోబెట్టి అదే మొలకి రేటు వాతున పెడతారన్న. ఇంకా పెట్టిన తర్వాత ఆయన దగ్గర శనుకని చెప్పమన్నా, నాకు గుర్తు రావట్లేదు. తర్వాత ఫస్ట్లో మంత్రులు ఉంటారన్న, వాళ్ళు అలా అనుకుంటారు మనము యేసుని ఎట్లా అక్కడ చంపాలి అనుకుంటారు. అనుకుంటే వాళ్ళు అవును యేసుని చంపాలి, యేసుని గొప్ప ఎంతమంది స్వస్థపరిచి అన్ని ప్రజల్ని వాళ్ళకి వెళ్ళి తిప్పుకుంటున్నారు అంటారన్న. అనేలేకే యేసయ్యలో 12 మంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒకరిని తీసుకొస్తారు. యోధ ఆయన పేరు. ఆయన ఉంటారా
నువ్వు వాళ్ళ తీసుకొచ్చి అడుగుతారు, నువ్వు యేసుని మాకు అప్పగిస్తావా అంటే ఆయన అంటాడు, అప్పగిస్తాను, నాకేం లాభము, నాకేం నస్తారా అంటాడు. ఆయనకు డబ్బుకు ఆశపడతాడు. నీకు ఎన్ని కావాలంటే ఇస్తాను, ఫస్ట్ 20 అంటారన్న, 20 అంటారు, తర్వాత ఏమో 30 నాణ్యాలు ఇస్తాను అని లేకే, సరే నేను ఓకే మీకు అప్పగిస్తాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే యేసు అంటాడు. అనేలేకే తర్వాత అంటలా, ఇంతలా యేసుని నమ్మావు, యేసుని భక్తులా చేసావు, యేసు ఎన్నో కార్యాలు చేశాడు, నువ్వు ఆయన కాడ శిష్యుల్లా పనిచేస్తున్నావు, నీకేం అనిపించలేదా మీ యేసుని అప్పగించటము అనేలేకే ఇంకొంట్లో యేసుని అప్పగిస్తారు. చాలా జాగ్రత్తలు గురించి మందు కోసం ఆశపడతారు, దేవుని నమ్ముకోకుండా ఉంటారు, ఎట్టబడితే అట్టు తిరుగుతారు అంటాడు ఆయన. అనేలేకే తర్వాత వెళ్ళిపోతారు, యేసయ్యని అప్పగిస్తారు. ఆయనకే అప్పుడే రాజు వస్తాడు, వచ్చి అంటాడు, మంత్రులు అంటాడు, ఏమైంది ఇక్కడ, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అంటే ఈయన్ని మనము బంధించాలి అనేలేకే రాజు అంటాడు, ఈయన దాంట్లో మాకు ఏం కనిపించలేదు కదా, ఈయన్ని ఏం తప్పు చేశాడు అంటాడు. అనేలేకే తర్వాత యేసయ్యలా, నేను చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, ఈయన దాంట్లో తప్పులు ఏం కానట్లేదు అనేలేకే సరవతంట్లా ఎవరు అక్కడ అని అంటారు. అయిన తర్వాత చేతులు కడుక్కుంటాడు రక్తంతో, ఈయన రక్తము మా పిల్లలకి నాకు అంటకుండా చూడండి అనేలేకి మీకు అప్పగిస్తాను అంటాడు. ఇంకా రాజు వెళ్తాడు, మంత్రులు ఉంటలా, మా పిల్లలకి మాకు అంటున్నాను కాక అంటే పెద్ద పెద్దగా అరుస్తారన్న అనేలేక ఇంకొంట్లా వాళ్ళు నవ్వుకుంటా వెళ్తారు, యేసయ్యని చూసుకుంటా. అనేలేక ఇంకొంట్లో బట్టలు ఉంటలా, ఆయన తీసుకెళ్ళి పిడిగుద్దులు గుద్దుతారు, తర్వాత కొరడ కొడతారు, తర్వాత మొలకిటి పెట్టి తర్వాత యేసు సిలువ ఉంటుంది. తర్వాత బట్టలు వెళ్ళి 3 శీలలు తీసుకొస్తారు. ఆయన కాడకి వెళ్తే నాకు 3 శీలలు కావాలి పెద్ద పెద్దవి అని వెళ్ళకే, మా కాడ అట్టా లేవో, అన్ని తుప్పు పట్టిపోయినాయి, 3 ఉన్నాయి తీసుకోండి అని వెళ్ళకే ఆయన అంటారు, ఎవరి కోసం ఇయ్యి అని అంటే ఆయన అంటాడు, యేసు కోసము మేము సిలువ వేస్తున్నాం కదా అని వెళ్ళకే, నా సెల్ నాకు ఇచ్చేయండి. అది అందరికి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చి అంటారు. అనేలేకే ఇంకొంటలా, నా సెల్ నాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, అవి మాత్రం నాకు ఇచ్చేయండి అంటారు. అనేలేకే ఇంకొంటున్నా, నేను నువ్వు ఇచ్చావు కదా నేను తీసుకెళ్తున్నాను అంటారు. అయిన తర్వాత సిలువ మోపిస్తారు, కారా డబ్బులు కొట్టుకుంటా తీసుకొస్తారు, తీసుకొచ్చి సిలువ వేపిస్తారన్న. ఎంచేత సిలువను మోసుకొని తన్నుతా ఆ నుండి మండు టెండలో ఆయన మోపిస్తారు కదా సిలువని, కొట్టుకుంటా వచ్చి మళ్ళీ సిలువ వేపిస్తారంట, పైకి లేపుతారు. ఆ సిలువని లేపిన తర్వాత వాళ్ళని ఆయన అంటలా లాస్ట్ మాట అంటాడు, అన్న దేవా నన్నేల చేయి అన్న, ఆ 7 మాటలు అన్నావు కదా అవి మా నాన్నకి పెట్టారు అన్న, నేను రేపు రాసుకొస్తా. 7 మాటలు ఏంటి చదివాను, 7 కూడా చెప్పారన్న, 7 మాటలు అందులో ఉండి 7 మాటలు నేను చెప్తాను. తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు 7గురు కనుక, నేను ఇప్పుడు చెప్తాను. మీరు చెప్పిన స్టోరీ కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాల మీకు, ఓకేనా? ఏంటంటే రేపు గుడ్ ఫ్రైడే గురించి చెప్తాను. ఇట్లాగే లోకరక్షకుడు ఆయన, లోకరక్షకుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేస్తాను కదా లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థన. తండ్రి అంటే ప్రభు తండ్రి. ఏంటి 2000 సంవత్సరాల క్రితం తండ్రి ఉంటాడు పైన,
ఆ తండ్రి ఈ లోకంలో ఇప్పుడు ఆదాము అవ్వ స్టోరీ తెలుసుగా, తినొద్దన్న పండును తింటారు. ఆ తండ్రి ఆయన సృష్టించిన ఆ తండ్రి సైతాన్ అనేవాడు సర్పరూపంలో వచ్చి తినమంటాడు, అది అయిపోయింది. మీకు తెలుసు అంతవరకు, ఆ స్టోరీ తెలుసు. తెలుసు అన్న. ఎట్లాగే ఆ సృష్టి అనేది అక్కడ మొదలైంది. మీకు ఫీలింగ్స్ అనేవి అక్కడ నుంచే వచ్చినాయి. మన తరతరం ఎవరంటే మన తాత ఎవరంటే ఆదాము, మన నాయనమ్మ ఎవరంటే అవ్వ, అంతే. మన తాత ఎవరంటే ఆదాము, మన నాయన వాళ్ళ నుంచే వచ్చినాం మనం. అదేవిధంగా ఎవరైనా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కోతుల ద్వారా అంటున్నారు. అది ఎంత వెద్దు కానీ అక్కడి నుంచే పాపం అనేది వచ్చింది. అదేవిధంగా అక్కడి నుంచే పాపం అనేది వచ్చింది. పాపం అనేది వచ్చింది కదా, అక్కడి నుంచి సృష్టి వచ్చింది. మోసాలు, ప్రేమలు, ఈర్ష్యలు, దొంగతనాలు, వ్యభిచారం, బూతు మాటలు అక్కడి నుంచే వచ్చినాయి. సో ఇలా జరుగుతుంది ఈ లోకము అని పైన తండ్రి ఒక స్త్రీకి గర్భాన్ని ఇచ్చాడు. అదే మరియమ్మ తల్లికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వచ్చిద్ది, ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చిద్ది. ఏసయ్య పుడతాడు. ఏసయ్య పుట్టి ఏసయ్య పుట్టాడు. అయినా అవి జరుగుతూనే ఉంటాయి. ఈ లోకంలో తగ్గించుకోవటం రాదు, ఓర్పుగా బతకటం రాదు, సమాధానం పడటం రాదు, ఓర్చుకోవటం రాదు, కోపాలు, గేలి మాట్లాడుకోవటాలు. దానికోసం ప్రభు వచ్చి బతికి చూపించాడు. అలా బతకాలని మన కోసం ప్రభు సిలువ వేయించుకున్నాడు. పాపాల కోసం, అపరాధాల కోసం, దోషాల కోసం సిలువ వేయించుకున్నాడు. సిలువ వేయించుకొని 12 మంది శిష్యులు ఉంటారు. ఒకడు యూదా ఇస్కరియోతు అని ఒక పేరు, ఆయన పేరు. ఆయన ప్రభువుని అమ్మేస్తాడు. వెండి నాణ్యాలకి అమ్మేస్తాడు. ఫస్ట్ 10 వెండి నాణ్యాలు అంటారు వాళ్ళు, అవి నాకేం సరిపోతాయి అంటాడు. తర్వాత 20 అంటారు, తర్వాత 30 అంటారు. పడిపోతాడు. 10 పడిపోతారు. ఇంకా డబ్బు 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 అని అంటారు. ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నావే ఏసైకి, నీకు తెలుసు ఏసై ఏంటో. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, అట్లా కుష్టి వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు. అలాంటి ఏసైని నువ్వు కేవలము 30 వెండి నాణాలకి అమ్మే వేస్తావా అని అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ లోకం గురించి చెప్తాడు. దొంగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు ఈ లోకంలో బతుకుతున్నారు. మందుబాటుల కోసము, శరీరాన్ని అమ్ముకోవటం కోసం, వ్యభిచారం కోసము ప్రభువుని అమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో పుడుతున్నారు రాబోయే తరంలో అని చెప్తాడు. చెప్పేసి చెప్తాడు, నువ్వు ఏసైని మేము ఎలా గుర్తుపట్టాలి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు అంటాడు ఆయన, నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు అని చెప్తాడు. అట్లా అయిపోతుంది. అక్కడ అయిపోగానే మీరు చెప్పినట్టు రాజు వాళ్ళు వస్తారు. వచ్చి ఏసైని బంధించి తీసుకొస్తారు. ఆ రాజు అడుగుతారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ యేసుని మేము సిలువ వేయాలనుకుంటున్నాం అని ఆయనతో చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, ఈ మనిషిలో ఏ పాపము కనిపించట్లేదు, ఈయన చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు, నాకేం కనిపించట్లేదంటే ఆయన అట్టే కనపడతాడు అని అడుగుతాడు. ఆయన లోకరక్షకుడని అట్లా దొంగ మోసాలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అదే దేవుడని చెప్తున్నాడు అని అంటే ఆయన అడుగుతాడు, అవును అని అంటాడు. యేసయ్యని అడుగుతాడు, అవును అంటాడు. తర్వాత వీళ్ళు ఆయనకి నాకేం కనిపించట్లేదు, మనం మంత్లీ ఒక ఖైదీని రిలీజ్ చేస్తాం కదా, ఈ సంవత్సరం ఈయన రిలీజ్ చేద్దాము, బరబ్బా అని రిలీజ్ చేద్దాము అని ఫస్ట్ చదువుతాడు. అడుగుతాడు రాజు, ఎవరిద్దరిని విడుదల చేయాలి అంటే బరబ్బాని విడుదల చేయాలి అని అంటారు. విడుదల చేయాలి. బరబ్బా అంటే మోసగాడు, బందిపోటు, దొంగ ఆయన. ఓకే, ఆయన్ని విడుదల చేయాలని చెప్తాడు. నేను ఇన్ని చెప్తున్నా మీరు వింటలేదు, ఈయన రక్తము నా మీద పడకూడదు అని ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు. ఈయన రక్తము నా మీద, నా పిల్లల మీద పడాలి అని వీళ్ళు అంటారు. ఎవరు? ఆయన పడకూడదు, ఆయన రక్తం ఆయన పడాలి అన్నాడు కదా, వీళ్ళు పడకూడదు. పడాలంటే ఇప్పుడు ఆయన పడకూడదు అని అన్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు. సో పడకూడదు అని అన్నాడు. ఆయన వీళ్ళకి తెలియదు కదా, పాపులు కాబట్టి అన్నారు. అయిపోతుంది. ఆయన్ని ఇట్లా పెట్టి శీలలు కొడతారు, మళ్ళీ కిరీటం పెడతారు. ఆయన ఓర్చుకుంటాడు, ఒక్క మాట మాట్లాడు, ఓర్చుకుంటానే ఉంటాడు. అదే యేసయ్య, ఓర్చుకునే స్వభావం అక్కడ కనపడుతుంది. తర్వాత ఇట్లాగే బరబ్బా అని బాధపడతా ఉంటారు. బరబ్బా బాధపడతా ఉంటాడు, నిన్ను ఇంకా ఈ నరక భూమిలోని
ఈ నరకాల్లోని చందాల్లోని నేను బయట ఉండాలా, ఉండాలా, ఇంక నన్ను రక్షించే వాళ్ళు లేరా అని అంటాడు. అప్పుడు వచ్చి చెప్తాడు, రక్షించడానికి యేసు వచ్చాడు. అవును, నాలాంటి వాడి కోసం, నాలాంటి పాపి కోసం యేసయ్య సిలువ ఎంతమందికి ఒక కుష్ఠరోగి ఓకే స్వస్థపరిచాడు కదా. నాలాంటి వాడి కోసం కూడా ప్రభు అదే చెప్తుంది. ప్రభు అంత దయాళుడు, గుణంలో గొప్పవాడు చెప్తాడు. అయిపోతుంది కదా. తర్వాత ప్రభు కోసం సిలువ వేయడానికి 3 మేకులు కొనటానికి వెళ్తారు. 3 మేకులు సిలువ అంటే కాళ్ళకొకటి, చేతికొకటి, 3 మేకులు కొంటానికి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. అడుగుతారు, నా కాడ పెద్ద పెద్ద అంగుళాలు లేవు, తుప్పు బట్టిని ఉండి అని అంటాడు ఆయన. అంటే అప్పుడు చెప్తాడనమాట, ఎవరి కోసమయ్యా ఇవి, ఈ మేకులు అంటే ఆ లోక రక్షకుడి కోసము అని అంటాడు. అప్పుడు అంటాడు, అయ్యా నా మేకులు నాకు ఇండియా, నేను ఇవ్వను, కావాలంటే నాకు మొత్తం తీసుకోండి, నాకు ఇవ్వండి, మొత్తం నా సర్వస్వం అంతా తీసుకోండి, ఆ మేకులు మాత్రం నాకు ఇచ్చేయండి అంటాడు. మేము ఇవ్వమని ఆయన తోసేసి వెళ్ళిపోతాం. ఏసయ్యా నాకు తెలియక ఇచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా, నా వల్ల మీరు శిక్ష పొందుతున్నారయ్యా అని ఆయన అడుగుతాడు క్షమాపణ. తర్వాత ఇంకా సిలువ మోసుకుంటా కొట్టుకుంటా తీసుకురావటం, సిలువ వేయటం, అదంతా జరిగిపోయింది. కన్నీరుతో మనం చూస్తూ ఉంటున్నాం. అయిపోయిన తర్వాత సిలువ వేస్తారు, వేసి పైకి లేపుతాడు. అప్పుడు యేసయ్య ఆ సిలువలో ఉన్నప్పుడు వీళ్ళు కొడుతున్నారు కదా, శిక్షిస్తున్నాడు, గాయపరుస్తున్నారు, బెల్లం పొడి పొడుస్తున్నారు. అప్పుడు పైన తండ్రి, ఆయన తండ్రి పైనే కదా ఉండేది. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అయ్యా అని ఫస్ట్ ఒక సిలువలో ఒక పాట పలుకుతాడు. మనకి వీడియోలో చూపించింది 2 మాటలు. అయిపోయింది, ప్రాణం విడిచిపోతుంది. ప్రాణం విడిచిపోతుంది, అర్థమైందా? ప్రాణం అనేది విడిచిపోతుంది అన్నమాట. అయితే చూపిస్తాను తర్వాత. నిన్న నేను వాక్యం చెప్పించింది బాగా పెద్ద నచ్చట 7 మాటలు నేనే చెప్పించింది, నేనే రాసి అయితే అలా అయింది కదా. అప్పుడు తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించండి అంటాడు. అది ఒక మాట అంటాడు. మనకి వీడియోలో చూపించింది లాస్ట్ ఒక మాట, తండ్రి నా ఆత్మ నీ సన్నిధికి వచ్చుతున్నది అని చెప్తాను. లాస్ట్లో అంటాడు ఆ మాట, బెల్లం పొడి పొడిచినాక. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది, మనకి ఎన్ని గాలులు పైన ఆత్మ పైకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యా మీరు నిజంగా ప్రభువేనయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. పడిపోతారు నా పడి అయిపోయిన తర్వాత లెగిసి, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత లెగిసి అడుగుతారు, ఇది మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము తెలియజేసామని. యేసయ్యని తీసి సిలువ మేకులు తీసి అక్కడ పోయి ఒక గృహలో పెట్టేసి లాక్ వేసేస్తారు. ఆ లాక్ వేసింది రేపు ఓపెన్ చేస్తారు. ప్రభు రేపు ఓపెన్ చేసేది విజువలేషన్ తోటి ఎలా బయటకు వచ్చాడు, ఎలా ఆత్మ ద్వారా వచ్చాడు అనేది రేపు చూపిస్తారు. స్కిట్ రూపంలోనే చూపిస్తారు. 4 గంటలకంటే ఎర్లీగా ఏదో ఉంటుంది, చూపిస్తారు, బాగా గట్టిగా చూపిస్తారు. ఈస్టర్ అంటే మరణాన్ని తిరిగి లేచాడు ప్రభు. ఎవరి వల్ల కాదు అది, ఎవరి వల్ల కాదు, యేసయ్య వల్లే. రేపు అది చూపిస్తారు. ఈస్టర్ అంటే మన కోసం సిలువ వేయించుకొని తిరిగి 3వ రోజు లెగుస్తాడు. ఆయన సజీవుడు అంటే బతికే ఉన్నవాడు, సజీవుడు, మనల్ని బతికిస్తున్నాడు. ఇప్పటికీ మనకి ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎంతమంది మన మీదకి వచ్చినా మనల్ని స్వస్థపరుస్తున్నాడు, మనల్ని ఇంకా భూమి మీద ఉంచుతున్నాడు. ఓకేనా, స్వస్థపరుస్తున్నాడు, బాగా ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. మీ పేరెంట్స్కి చెప్పి మనం ప్రభు గురించి చెప్పండి, తెలుసుకోండి. ప్రభులో ఎంత నిజాయితీ గొప్పతనం ఉంటుందో తెలుసుకోండి. ఓకేనా, దేవుడు అనేవాడు గొప్పవాడు. ఓకేనా, అందరి విషయంలో చెప్తున్నాను కదా. మీరు తల్లిదండ్రులకు చెప్పండి, వాళ్ళకి తెలియదు యేసయ్య అంటే. చెప్పు తల్లి కావ్య, చెప్పి మార్చు, మీరు మందిరంలోకి రండి. ఆదివారమే వెళ్ళాలి, సోమవారం వెళ్ళాలి అనేది కాదు, అర్థమైందా? చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను వస్తా, నేను కూర్చోబెట్టి చెప్తా. నేను చెప్తే ఎలా మారుతాడు అనేది నీకు తెలుసు. నువ్వు చెప్తేనే బాగుంటుంది అది. ఓకేనా, ఓకే అయితే ప్రార్థన చేస్తాను నేను. పెద్దమ్మ గురించి నువ్వు చేస్తే అందరూ ఇంటికి తిరిగి వస్తున్నారన్నా, అందుకే నీ స్టార్ట్ చేసేస్తుంది. చెయ్యి కాలు శరీరం అంతా చెయ్యి ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ యాక్సిడెంట్ అయిందన్న. ఎవరికి? మా అమ్మకి మా అన్నయ్యకి. ఎందుకు?
వాడు మల్లారం దగ్గర మంచినీళ్ళు తాగటానికి అంటే వస్తుంటే ఇటు తిప్పుతున్నాడంట, కారు వచ్చి ఆంతం కొద్దింది. అన్నయ్య వాటి పడ్డాడు, ఏడు కాలు దగ్గరికి వేసుకుపోయింది. అమ్మకేమో చెయ్యి ఇరిగింది లోపల, ఎముక ఇరిగిందంట, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. బాగా పెట్టుకున్నాను దేవుడు. ఇంకేమైనా సమస్య నేను మా మమ్మ గురించి చేయలేదు. ఓకే, అందుకు ఫీల్ అయ్యావా? అన్న నాకు పర్టికులర్గా చెప్పలేదు, వాళ్ళు 3-4 సార్లు చెప్పారు, అది గుర్తుంది. ఏమైంది అమ్మకి? చెవు నొప్పి. మళ్ళీ అన్న మమ్మల్ని మారాలి ఓకేనా తల్లి, మీ గురించి అయిపోయి వెళ్ళిపోదాం. మా అమ్మ బాగా తీసి రక్షణ గురించి. ఓకే, పరిశుద్ధుడా యేసయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా మమ్మల్ని మీ మందిరానికి చేర్చారు ప్రభా, వందనాలు తండ్రి. అయా ఎంతోమంది ఇట్లాంటి బాధ్యత లేక తండ్రి అయా బయట బతుకుతున్నారయ్యా తండ్రి. అయా మాకు ఆ బాధ్యత ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయా చేరి వచ్చిన ప్రతి బిడ్డను చూడయ్యా, ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించయ్యా, వాళ్ళ కుటుంబాలను దీవించయ్యా తండ్రి. అయా ఏ సమస్య తండ్రి మీకు చెప్తున్నారో తెలిసిన వాళ్ళు ఆ సమస్యకు జవాబు ఇవ్వబోచినది మీరే ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయా చేరి వచ్చిన బిడ్డలు తండ్రి ప్రభా, శ్రవంతమ్మని, షణ్ముఖమ్మని, అయా కావ్యమ్మని, అలాగే తండ్రి చైతన్యాన్ని, అలాగే తండ్రి ప్రభా చిన్నుని, ప్రతి ఒక్కరిని చూడయ్యా తండ్రి. నిత్యం తండ్రి ఆశీర్వదించి ప్రభా తండ్రి. కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి తండ్రి, ఆ సమస్యల నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి, జవాబులు దయచేయండి ప్రభా తండ్రి. అయా మీ గురించి తెలుసు కూడా తండ్రి కొంతమంది ప్రభా తండ్రి దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు ప్రభా. అయా తండ్రి అటువంటి స్వభావాల నుంచి విడిపింపండి ప్రభా తండ్రి. అలాగే నాయన గొప్ప దేవ తండ్రి, శ్రవంతమ్మ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. వాళ్ళ కుటుంబంలో తండ్రి ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఆ సమస్యకు జవాబు ఇవ్వయ్యా తండ్రి. ఆ బిడ్డకి మంచి జ్ఞానాన్ని దయచేయ తండ్రి. చదువుకుంటుంది ప్రభా, ఏదో సబ్జెక్ట్ రాదు ప్రభా, ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు ప్రభా తండ్రి. ఆ బిడ్డకి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. 22 నుంచి తండ్రి SAT ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా, అయా సహాయం చేయండి. ఆ బిడ్డకి మంచి జ్ఞానాన్ని దయచేసి ఆ ఎగ్జామ్స్లో తోడుగా ఉండి మీరు ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే తండ్రి శ్రవంతమ్మకి ఇచ్చిన ఇద్దరు తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా, బాబాయ్ నాగరాజ్ బాబాయ్ తండ్రి ప్రయాణంలో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో స్వస్థపరచండి ప్రభా. అయా తండ్రి ప్రభా, నైట్ డ్యూటీకి వెళ్ళారంటే ప్రభా తండ్రి. అయా ఆ బిడ్డకి తండ్రి మంచి అయా మెలకుని దయచేయండి తండ్రి. ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరే ఆ బిడ్డకి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే తండ్రి ప్రభా, శ్రీలక్ష్మి ఆంటీని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డ మీ బిడ్డ ప్రభా, నిరంతరం మీలో ఉంటుంది ప్రభా. మీలో ఉంటే ప్రభా సైతాన్ని చేసే అయా పన్నాగాలను లయపరచండి ప్రభా. ఆ ఆంటీకి ప్రభా తండ్రి, అయా తండ్రి శరీరంలో ఏ బాధతో ఉందో ప్రభా, ఆ బాధని తండ్రి స్వస్థపరచండి ప్రభా. అయా నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రభా బాధతో ఉంది ప్రభా, ఆ బాధని తండ్రి స్వస్థపరచండి ప్రభా. నడుము నొప్పి, కాలు నొప్పి, చేతులు నొప్పి, అయా ఏదైతే నొప్పి ఉందో ఆ భాగాన్ని మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి ప్రభా తండ్రి. అలాగే తండ్రి ప్రభా, రక్షణ పొందుకోవాలని ఉంది ప్రభా. అయా మీ ప్రేరణ కలిగించండి తండ్రి ప్రభా. ఎవరి ద్వారా, ఏ దాసుని ద్వారా తండ్రి రక్షణ పొందుకోవాలా ప్రభా. అయా రక్షణ పొందుకునేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి. అలాగే తండ్రి ఆపరేషన్ అంటున్నారు ప్రభా, అయా మీ బిడ్డ కదా ప్రభా తండ్రి. ఏ అనారోగ్యం వచ్చినా మిమ్మల్ని అడగమన్నారు కదా ప్రభా. అయా మీ దెబ్బల వల్లే కదా ప్రభా మాకు స్వస్థత ప్రభా తండ్రి. ఆ బిడ్డకి స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే తండ్రి ఇచ్చిన అన్నను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రభు శరణ్ తండ్రి. అయా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ప్రభా. మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, మీ తోడు దయచేయండి తండ్రి. ఎగ్జామ్లో తండ్రి ప్రభా ఎటువంటి ఆటంకాలు రాకుండా మీకు సహాయం చేయండి ప్రభా. అయా అనారోగ్యం గురవకుండా మీరే తండ్రి ఆ బిడ్డకి శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డలకి తండ్రి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని 30 అంతలుగా ఫలింప చేయండి తండ్రి ప్రభా. అయా విసుకక ఎడతెగక ప్రార్థనకు వస్తున్నారు ప్రభా తండ్రి. రేపు సిద్ధపడాలి ప్రభా ఈస్టర్ కొరకు తండ్రి ప్రభా. అయా తండ్రి గుడ్ ఫ్రైడేకి వచ్చినట్లు వచ్చి ప్రభా ప్రభు అయా మీ దీవెనలు పొందుకోవాలి ప్రభా, మీ ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభా. అయా తండ్రి తిరిగి 3వ దినాలు ఎగవబోతున్నారు తండ్రి, దాన్ని తండ్రి చూపించుతున్నారు అయా. మేము తండ్రి అనమాయించుకొని మీలో ఎదిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే షణ్ముఖమ్మ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఆ కుటుంబంలో తండ్రి అయా విగ్రహారాధన ఎక్కువ ప్రభా, విడిపింపండి తండ్రి. కుటుంబాలుగా మందిరంలో కనిపించాలి అయ్యా. తల్లిదండ్రులకు సమాధాన పరచండి అయా తండ్రి. వాళ్ళ తండ్రి మారు మనసు పొందలేదయ్యా, మారు మనసు కలుగు చేయండి తండ్రి. అలాగే మద్యానికి బానిసగా బతుకుతున్నాడు అయ్యా, విడిపింపండి అయ్యా. అపవిత్రత మాటలు కూడా వస్తాయి అయ్యా, విడిపింపండి అయ్యా. అలాగే తండ్రి రాంబాబన్నయ్య మాధవదిని ప్రభా తండ్రి, మాధవదినికి చెవు నొప్పి అంటే ప్రభా. అయా తండ్రి చెవిలో చీము కారుతుందంటే ప్రభా. అయా మీ దెబ్బలు వెళ్ళాలి కదా ప్రభా స్వస్థత. ఆ బిడ్డకి తండ్రి గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి షణ్ముఖమ్మని కూడా తండ్రి ఆశీర్వదించండి ప్రభా. అయా రేపు ఇదన్న తండ్రి ప్రభా మందిరానికి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఏంటో తెలియదు ప్రభా, సైతాన్ని గలిబిల్లో ఉంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డ తండ్రి ఏదో ఆలోచిస్తున్నారు ప్రభా, ఏదో తలాంతుల్లో ఉన్నారు ప్రభా. విడిపింపండి తండ్రి. ఆ బిడ్డ తండ్రి అజ్ఞాని
ప్రభా జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ రాయబోతుంది, సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి ఆ బిడ్డకి తండ్రి ప్రభా అయా స్పష్టకరంగా మాట వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా యేసయ్యా చైతన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు వచ్చాడు అయ్యా తండ్రి, ఆ బిడ్డకి ఏ బాధ ఉందో తీర్చండి, ఏ సబ్జెక్ట్ రాదో వచ్చేలాగా సహాయం చేయండి. ఇచ్చిన తండ్రిని కాపాడండి, ఇచ్చిన అన్నని కాపాడండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. అలాగే కావ్యముని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. కావ్యం మీ కుటుంబంలో తండ్రి అయా సైతాన్ని గలిబిలి చేస్తున్నాడు అయ్యా తండ్రి. దినంతరం వస్తున్నారని ప్రార్థనకి తండ్రి. వాళ్ళ తండ్రి ప్రభా అయా ఏదో దూషణకరంగా అన్నాడు తండ్రి, ఆదివారాలే వెళ్ళండి అంటున్నాడు ప్రభా. అయా మీ గురించి తండ్రి తెలుసుకోవాలి ప్రభా. ఆ బిడ్డ చెప్పులాగా సహాయం చేయండి తండ్రి. వాళ్ళు మారాలి ప్రభా, మీలో ఎదగాలి తండ్రి ప్రభా. అయా ఆ బిడ్డ తండ్రి జ్ఞానంతో నింపండి అయ్యా తండ్రి. ఏ సబ్జెక్ట్ అయితే రావట్లేదు అది నేర్చుకుంటుంది అయ్యా తండ్రి. అయా తొందరగా పట్టుకుంటుంది ప్రభా. ఆ బిడ్డని మీరు పట్టుకోండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా అయా ఇచ్చిన పెద్దమ్మని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి సునీత గారు ప్రభా తండ్రి హాస్పిటల్ మీద తండ్రి అయా తండ్రి హాస్పిటల్లో తండ్రి ఏదో అనారోగ్యం పాలయ్యారు ప్రభా. శరీరంలో ఏ అవయము స్వస్థత లేదు, ఆ అవయవాన్ని మీరు ముట్టండి అయా, స్వస్థపరచండి ప్రభా. అయా మీకు సమస్తము సాధ్యం కదా ప్రభా. మీలో ఉంటే ప్రభా దీవెనలు అయా తండ్రి ఆశీర్వాదాలు కలుగుతాయి కదా ప్రభా. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. అయా తండ్రి ఆ బిడ్డని తండ్రి అయా మీ గాయపడిన హస్తంతో ముట్టి లేపి తండ్రి మీకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కాపాడయా, కనికరం చూపించయ్యా. అలాగే తండ్రి కావ్యమ్మకి ఇచ్చిన అయా తండ్రి తమ్ముడిని చెల్లిని కాపాడండి అయ్యా. అయా పూజకి తండ్రి కిడ్నీలో రాయి ఉంది ప్రభా, స్వస్థపరచండి తండ్రి. అయా బాలుకి చదువుని దయచేయండి తండ్రి. అయా తండ్రి జ్ఞానాన్ని ఇవ్వయ్య ప్రభా. ఎగ్జామ్స్ రాయబోతున్నారు తండ్రి, SA2 ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అన్ని విధాలా కాపాడండి ప్రభా. అయా వచ్చిన బిడ్డలు తండ్రి ప్రభా అయా మీ గురించి తండ్రి తెలుసుకున్నారు అయా తండ్రి. రేపటి దినాన తండ్రి మీరు ప్రభా మా కోసం సిలువ వేయించుకొని తండ్రి తిరిగి 3వ దినం లేబోయే దాని తండ్రి ఈస్టర్గా తెలియజెప్పారు ప్రభా. ప్రతి ఒక్కరూ అయా మీ మందిరంలో అగపడాలి ప్రభా. గుడ్ ఫ్రైడేకి అగపడిన వాళ్ళు తండ్రి మీరు చూశారయ్యా, కొంతమంది అగపడలేకపోయారయ్యా. అయా తండ్రి ఈస్టర్కైనా అగపడి తండ్రి మీ దీవెనలు పొందుకొని అయా రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు చూసే బిడ్డలుగా మలచమని ప్రార్థిస్తున్నాయా. అయా తండ్రి మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తం మా జీవితంలో జరిగించండి ప్రభా. అయా ఎగ్జామ్స్ రాసి ఉన్నాను తండ్రి, రిజల్ట్ ప్రభా ఈ రోజా రేపటి దినమా అయా తర్వాత దినమా అనేది మీ చిత్తం అయ్యా. అయా తండ్రి పొందుకోబోతున్నాను నేను నమ్ముచున్నానయ్యా. అవిశ్వాసాన్ని లోపల కలిగిస్తున్నా, నా మనసు చెప్పినా నేను విననయ్యా. మీరే నా జీవితాన్ని మార్చారు. ఇలా అద్భుత రీతిగా తండ్రి బిడ్డలతో చేరారంటే అది మీ కృపను ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి, 30 100 ఫలింపచేయమని. మా కుటుంబాలను తండ్రి మీ రక్షణ మార్గంలో నడిపించి మీ మందిరాల కుటుంబాలుగా అగపడేలాగా సహాయం చేయండి. మీ తోడుంటే మాకు ఏదైనా జయమేనయ్యా. అయా తండ్రి మీరే మా జీవితం, మీరే మా ఆధారమై బతుకుతున్నామయ్యా. సహాయం చేయమని అయా అన్ని విషయాల్లో మీరే మాకు భద్రత కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవుని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి సదాకాలం తోడైనను గాక. అందరికీ ప్రైజ్ రావడం. రేపు దానికి సిద్ధపడండి. 7:30 అయింది స్వీటీ. మీ నాన్న నేను అడగలేను కానీ